అందరికీ నమస్కారం. నిన్న వైసీపీ లీడర్స్ కొంతమంది డీఎస్సీ నోటిఫికేషన్స్‌లో డిలే అవుతుందని, వేకెన్సీ నంబర్‌ని తగ్గిచ్చారని, అలాగే ఈ డీఎస్సీకి రిలేటబుల్‌గా ఉన్న యాస్పిరెంట్స్ అందరూ కూడా డిసప్పాయింట్‌మెంట్‌కెళ్ళిపోతున్నారని, రకరకాల ప్రెస్ మీట్లు, డిబేట్లు పెట్టి ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేయాలి అని వారెంతగానో ప్రయత్నం చేశారు. అందులో విఫలం అవుతూనే ఉన్నారు. ప్రజలు మీ మాట ఒకసారి నమ్మారు. సరే అవకాశం ఇద్దామని చూశారు. అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఎంత నైరాశ్యతలోకి తీసుకెళ్లారనేది ప్రజలందరూ చూశారు, గుర్తించారు కాబట్టే మిమ్మల్ని ఎటువంటి పొజిషన్‌లో పెట్టాలని ఆలోచించి వాళ్ళు ప్లాన్ చేసుకొని కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకొని మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెట్టారు. అసలు ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలంటే మనకి అవకాశం వచ్చినప్పుడో, లేదు అంటే మనకి టైం ఉంది అనుకున్నప్పుడు రిలీజ్ చేసే కాదండి. దానికి ఒక కంపల్సరీ ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. వేకెన్సీ కొలాబరేషన్ చూసుకుంటూ అండ్ అలాగే గవర్నమెంట్ సెక్టార్స్ తోటి ఒకసారి మాట్లాడుకొని, లేదంటే మున్సిపల్ వెల్ఫేర్ అండ్ మోడల్ స్కూల్స్ వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని వేకెన్సీస్ ఎన్నున్నాయి అనేది ఒక డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ జాబ్ నోటిఫికేషన్, డీఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మన గతంలో చూసినట్లయితే గనక ఫిబ్రవరి 2024లో 6,000 జాబ్స్ తోటి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు డీఎస్సీది. అండ్ గౌరవ హైకోర్టు వారు దానికి స్టే విధించారు. అండ్ లేటర్ ఆన్ అండ్ మళ్ళీ కూడా మనం చూస్తే దాన్ని పునరాలోచించి, పునర్సమీక్షించి మనకి జూన్‌లో గనక నోటిఫికేషన్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 148 డేస్‌లో నోటిఫికేషన్ టు రిక్రూట్మెంట్‌ని 148 డేస్‌లో కంప్లీట్ చేశారు అంటే గనక అది స్పీడ్ ఆఫ్ యాక్షన్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది సైమల్టేనియస్‌గా జరిగిందని మనం అందరం కూడా ఒప్పుకొని తీరాల్సిందే. నిజంగా మీకు డీఎస్సీ పట్ల, టీచర్స్ పట్ల గనక అవగాహన మీకు తెలియాలంటే ఒక్కసారి మనం చరిత్ర మాట్లాడుకుందాం. గతంలో మనకి అన్న ఎన్టీఆర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆ రోజుల్లో మా తాతలు, మా నానమ్మలు, మరి మా కుటుంబ పెద్దలు కొన్ని మాటలు చెప్పారు. "బతకలేక బడిపంతులు" అనేవారంట. అంటే ఆ చదువుకున్నవారు బడిపంతులుగా చిన్న ఉద్యోగం చేసుకుంటూ 6 నెలలకో, లేదంటే 9 నెలలకో, సంవత్సరానికో జీతం పడినప్పుడు మాత్రమే ఇంట్లో కావాల్సిన సామాగ్రిని, పిల్లలకి బట్టలు కానీ, వాళ్ళ ఇంట్లోకి అన్ని కంఫర్ట్స్ నీడ్స్ అనేది అలాంటి 6 మంత్స్ టు 1 ఇయర్‌లో జీతం పడినప్పుడు మాత్రమే ఉండేదని వాళ్ళు అనేవారు. అట్లాంటి రోజుల్ని మార్చాలి అని చెప్పి, గురువులు అంటే గౌరవప్రదమైన ఒక ప్రొఫెషన్ అని చెప్పి ఆనాడు ఎన్టీఆర్ గారు మంత్లీ శాలరీస్ అవ్వనివ్వండి, వాళ్ళ బెనిఫిట్స్ అవ్వనివ్వండి, అలవెన్సెస్‌నన్నిటిని కూడా చట్టపరంగా తీసుకొచ్చి గౌరవప్రదంగా టీచర్లు పెట్టిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఆ రోజుల్లోనే కూడా రిక్రూట్మెంట్స్ అనేది చాలా ట్రాన్స్పరెంట్‌గా ఎలాంటి పొలిటికల్ రిఫరెన్సెస్ కానీ, లేదంటే ఎటువంటి వేరే రిఫరెన్సెస్ కానీ వాటిని తావు లేకుండా కేవలం మెరిట్ బేస్డ్ మీద మాత్రమే కొన్ని లక్షల ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలను వాళ్ళు క్రియేట్ చేసి ఆ రోజుల్లో ఇవ్వటం అనేది తద్వారా స్కూల్స్ డెవలప్ అవుతాయి. డెవలప్ అయిన తర్వాత టీచర్స్ ఉంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో లిటరసీ రేట్‌ని పెంచి ఈరోజు కోట్లాది మందిగా మన దగ్గర ఉన్న విద్యావేత్తలు అవనివ్వండి, ఇంజినీర్స్ అవనివ్వండి, లేదంటే రకరకాల డిపార్ట్మెంట్స్‌లో ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ వేసిన లేయింగ్ స్టోన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ అనేది మనం ఎవరం కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు. అండ్ అది ఒక చరిత్ర మాత్రమే కాదు. ఆ రోజుల్లో రిక్రూట్ అయిన టీచర్స్ ఈనాటికి కూడా పెన్షన్స్ తీసుకుంటూ ఒక లివింగ్ ఎగ్జాంపుల్‌గా ఉన్నారు అంటే అది వాస్తవం, అది వర్తమానం. కానీ ఈ వర్తమానంలో ఉన్న ఈ పెన్షన్స్ గౌరవప్రదంగా తీసుకునే టీచర్స్‌ని మీ హయాంలో మీరేమన్నారు? 15 తారీఖునో, 17 తారీఖునో మీరు పెన్షన్స్ ఇస్తున్నాం కదా! మానేయట్లేదు కదా! అని చాలా చులకన భావంతో మీరు మాట్లాడారు. మన గురువులకి పట్ల మీకున్న విజ్ఞత అలాంటిది, మీకున్న రెస్పెక్ట్ అలాంటిదని ఆనాడే మీరు చెప్పారు. ఇది నేనేదో కబుర్లు చెప్పడమో కాదండి. ఇది లైవ్ ఎగ్జాంపుల్‌గా మీరు మీ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలు, మీ నాయకులు మాట్లాడిన మాటలు. ఇది ఒక చేదు నిజం, చేదు అనుభవం. ఇది ఇట్లా చూసుకుంటే గనక ఇప్పుడు అలాంటి ఒక పునాది మీద ఏర్పడిన మా ప్రభుత్వం అంటే టీడీపీ తరపు నుంచి మళ్ళీ లెగసీని కంటిన్యూ చేసే విధంగా ఎన్నో జాబ్స్ తీసుకురావాలి, ఎంతో మళ్ళీ ఇక్కడ డెవలప్‌మెంట్ చేయాలి అని ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలైలో మళ్ళీ ఈ జాబ్ నోటిఫికేషన్ రావటం అండ్ మెగా డీఎస్సీ ఎగ్జామ్ అవ్వటం అండ్ సెప్టెంబర్‌కి వచ్చేటప్పటికి అండ్ ఆగస్ట్ 22న రిజల్ట్ అనేది అనౌన్స్ చేశారు అధికారికతమైన వెబ్‌సైట్‌లో.
అండ్ ర్యాంక్స్ పరంగా చూసుకొని మెమోస్, మార్క్ మెమోస్, కమ్యూనిటీ పరంగా అన్నీ చూసుకున్న తర్వాతే అధికారిత వెబ్సైట్లో ఆ రిజల్ట్ అనేది అనౌన్స్ చేశారు. అండ్ మళ్ళీ చూస్తే సెప్టెంబర్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జాబ్స్ మెమో పరంగా, మెంబర్షిప్ ఐడి ప్రకారంగా అండ్ వాళ్ళకొచ్చిన మార్క్స్, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్, కమ్యూనిటీ, లోకల్, నాన్ లోకల్ ఈ ఇష్యూస్‌ని అన్నిటిని కూడా కోరిలేట్ చేసుకుంటూ సర్టిఫికేషన్, వెరిఫికేషన్ అనేది జరిగింది. ఈ ప్రక్రియ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా జరిగింది. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఈ హారిజాంటల్ రిజర్వేషన్‌లో విమెన్ రిజర్వేషన్ ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ రిజర్వేషన్స్ ఉంటాయి. అండ్ ఎక్స్ మిలిటరీ మెన్ ఉంటారు. అండ్ అలాగే చూస్తే స్పోర్ట్స్ కోటా వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా మనం రోస్టర్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలి కాబట్టి ఎక్కడో చోట అలొకేట్‌మెంట్ ఇవ్వాలి కాబట్టి ఒకవేళ వాళ్ళకి మార్క్స్ తక్కువొచ్చినా కూడా వాళ్ళకి కంపల్సరీ కొన్ని ప్లేస్‌మెంట్స్ ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణలో డీఈఓలు అండ్ ఆర్‌జేడీఎస్‌సీల పర్యవేక్షణలో రాష్ట్రం స్టేట్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ టెక్నికల్ సపోర్ట్‌నంతని తీసుకుంటూ ట్రాన్స్‌పరెంట్‌గా ఈ జాబ్స్ అలాట్ చేయటం 16,347 జాబ్స్ అనేవి డీఎస్సీ టీచర్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మీరు రకరకాల మాటలు చెప్తున్నారు. ఏదో పేపర్ లీక్ అయిపోయిందని, లేదంటే డేటా అంతా డిలీట్ చేసింది. అంత హై సెక్యూరిటీ సిస్టమ్‌లో డేటాని డబుల్ సెక్యూరిటీ సిస్టమ్‌గా ఉన్నప్పుడు ఈ డేటా ఎరేస్ చేయటం అనేది అసాధ్యం అండి. రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ప్రోటోకాల్ ప్రకారం డిజిటల్ సెక్యూరిటీ ఈ బ్యాలెన్స్డ్‌గా చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా పేపర్ లీకేజ్ అయ్యే ప్రసక్తే లేదు. అండ్ మనం చూసినట్లయితే గనక వేరియస్ సెషన్స్‌కి వేరియస్ పేపర్స్ రిలీజ్ చేయటం అండ్ మల్టీ లెవెల్‌లో కూడా వెరిఫికేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ డేటా అనేది 100% చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉండటం జరుగుతుంది. మీరు ఇటువంటి అంశాలన్నీ వదిలేసి మేమేదో మాట్లాడేయాలి, మేమేదో కల్లబుల్లి కబుర్లు చెప్పేయాలి అనుకోవడం మాత్రం అది కేవలం మీవి అజ్ఞానమే అవుతుంది. ఈవేళ కూడా చూసుకుంటే మా రాజోల్లో చూస్తే పర్టిక్యులర్‌గా జాబ్ మేళా అనేది జరుగుతుంది. ఇంకా కేవలం డీఎస్సీ ఒక్కటే కాదు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్‌లో ఇంచుమించుగా 20 లక్షల జాబ్స్ తీసుకురావాలని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ మనం చాలా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోటి ముందుకు పరుగులు పెడుతుంది. అలాగే మనం చూస్తే గనక ఈ గ్రూప్ వన్స్ అవనివ్వండి, లేకపోతే గనక ఈ డిపార్ట్మెంట్స్‌లో, హోమ్ గార్డ్స్‌లో ఇలా వేరియస్ సెక్టార్స్‌లో కూడా జాబ్ క్యాలెండర్స్ అనేది రిలీజ్ చేయటం, ఇది మా కూటమి ప్రభుత్వానికి ఈ యూత్ పట్ల, ఈ జనరేషన్ పట్ల ఉన్న ఒక నిబద్ధత అని మీకు మరొకసారి మేము తెలియజేసుకోవడం జరుగుతుంది. అలాగే కూడా మీకు నిజంగా అంత కన్సర్నే ఉంటే లాస్ట్ 2024లో మీ ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకపోవటం వల్ల ఎన్నో ప్రైవేట్ డీఎడ్ కాలేజెస్ అడ్మిషన్స్ లేక మూతలు పడ్డాయి. అలాగే యూనివర్సిటీ డెవలప్‌మెంట్ ఫండ్ అనేది ఏ గవర్నమెంట్ ఫార్మ్ అయినా కూడా దాన్ని ఛానలైజ్ చేయరు. అలాంటిది మీరు ఆ యూడీఎఫ్ ఫండ్స్ కూడా ఛానలైజ్ చేశారు. మీరు ఎటువంటి కార్యాచరణ చేశారనేది ప్రజలు చూశారు, చూస్తూనే ఉన్నారు. మీరు దయించి ఇటువంటి కల్లబుల్లి కబుర్లు ఇప్పటికైనా ఆపేసి ఇది కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మంచి పనులు చేసే ప్రభుత్వం. మీరు కూడా మంచి సలహాలు ఏదైనా ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకుని మీది, మాది మనందరిది కూడా ఈ ప్రభుత్వం ఏం చేయాలి అంటే మన రాష్ట్ర ప్రజలకి శ్రేయస్సుని, అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించగ దశగా మనం ప్రయత్నం చేయాలి. మన ప్రయాణం సాగాలని కోరుకుంటూ జై తెలుగుదేశం.